వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఈ నవంబర్ ఆఖరి ఆదివారం రోజున దేవుడు నాకు ఇచ్చిన కొంచెం భారాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనందరూ తెలుద్దాం. సామెతలు 23:8 చదువుదాం. సామెతలు 23:8. అది కాదు, సామెతలు 23:8. 23:8. ఓకే. సారీ, సామెతల్లోనే అనుకుంటున్నాము. సామెతలు రైట్, అక్కడ ఒక మాట ఉంటుంది, నీ ఆశ బంధము కార్యాలని ఉంటుంది. అది సామెతల్లోనే ఉంటుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ సమయములో ఈ వాక్యను బట్టి నేను బోధన చేయబోతున్నాను. ప్రభు, వాక్యను పంచిపెట్టబోతున్నాను. ఈ వాక్యం ద్వారా అనేకమైన ప్రియులకి ఏ వాక్యులు అయితే బలపరచబోతున్నావో బలపరిచి నడిపించి కృపించమంటూ యేసు నామంలో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఒక స్త్రీ తన జీవితంలో అనేకమైన సమస్యలు పడుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఎంతగానో, అమ్మా మీరు నాకు డబ్బులు చెల్లించాలి, కాబట్టి మీరు నాకు డబ్బులు చెల్లించనంటే, అయ్యగారు మేము పేదవారం అండి, అయ్యగారు మేము అప్పు చేయలేదండి అని చెప్తుంది. కానీ ఆ అధికారి వినకుండా ఏం చేస్తున్నాడంటే, డబ్బులు చెల్లించాలి, ఒక 10 రోజుల సమయం ఇస్తాను, ఆ 10 రోజుల్లో ఆ అప్పైనా తీర్చండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. వీరి జీవితంలో ఏ విధంగా దేవుడు ఆశను భంగం కారణకుండా ఏ విధంగా చేశాను మీకు చెప్పాలని ఈ రాత్రి కాల సమయంలో నేను ఆశపడుతున్నా. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో మనము మన జీవితంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, తృప్తి లేని జీవితము, తృప్తి కలిగిన జీవితము. ఏమిటి? తృప్తి కలిగిన జీవితము, తృప్తి లేని జీవితము. 2 బిడ్డలు నాకు ముందుకు వచ్చండి. 2 మగ బిడ్డలు 2 ముందుకు వచ్చేస్తే ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎవరైతే వస్తారో ఒక 2 వచ్చేయండి. రైట్, ఇంత త్వరగా రండి, టైం సరిగ్గా లేదు కాబట్టి. రైట్, చాలా సంతోషంగా వచ్చాను. ఇక్కడికి వచ్చాను. ఏం చెప్పాను? 2 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? తృప్తి కలిగిన జీవితము, తృప్తి లేని జీవితము. ఓకే, ఎలా వచ్చండి? ఓకే, ఎలా ఉంచండి. వీళ్ళిద్దరూ కూడా ఉదాహరణగా మీకు చెప్పాలని ఆశపడుతున్నా. పర్లేదు. తినేమో తృప్తి కలిగిన జీవితము జీవిస్తున్నాడు, తినైతే తృప్తి లేని జీవితము జీవిస్తలేదు. వీరిద్దరి జీవితంలో భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీరిలో ఏమీ లేదంటే, ఒకరికి తృప్తి లేదు, ఒకరికి ఏముంది? తృప్తి ఉంది. వీడికి తృప్తి ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు తృప్తి రాలేదంటే, ఇద్దరు కూడా ఎవరు నమ్ముకున్నారు? దేవుడిని నమ్ముకున్నారు. వీరిద్దరిలో కూడా ఏముంది? ఆశ ఉంది. ఆశ తీరద నమ్మకం ఉంది. కానీ వీరిలో ఇద్దరిలో ఒకరికి ఏమైందంటే, దేవుడు సహాయం చేస్తాడు, ఉన్న దాంట్లో సర్దుకొని పోదాం అని చెప్పేసి ఒకరికి భక్తి ఎక్కువైపోయింది. మరొకటి ఏంటంటే, తృప్తి లేని జీవితంగా జీవిస్తున్న ఈ బిడ్డకి ఏమవుతుందంటే, వీడికి మాత్రము ఎంత ఇచ్చినా కానీ అంతేనా ప్రభువా, ఇంకా ఇవ్వచ్చు కదా, ఇంకా ఇవ్వచ్చు కదా అని తృప్తి లేని జీవితంగా జీవించే కుమారుడు. కూర్చొని మీ అందరి ఇద్దరు కూడా మీకు ఉదాహరణగా చెప్పాలని అలా చెప్పాను. మన జీవితంలో కూడా అదే విధంగా మనము కూడా ఏమనుకుంటామంటే, తృప్తి కలిగిన జీవితం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నీలో కూడా ఏమి తెలుసా? తృప్తి లేని జీవితంగానే జీవిస్తున్నాం. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు ఏమవ్వాలంటే, క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే, తృప్తి కలిగిన జీవితముగా మనము జీవించాలి. ఈ రోజున తృప్తి లేని జీవితంగా మనం జీవిస్తున్నట్లయితే ఏమవుతుందంటే,
ఇందాక చెప్పాను కదా, ఇంకేమి ప్రభా ఇంకేమి ప్రభా అని ఏం కలుగుతుంది? ఆశ కలుగుతుంది. కానీ వాడు ఎంత ఇచ్చినా కానీ తృప్తి లేదు అన్నాడు కాబట్టి యేసు ప్రభు వెంటనే ఏం చేస్తాడంటే కష్టాల్లో పెట్టడానికి ఆశపడతాడు దేవుడు. ఉన్న దాంట్లో సర్దుకుని పోతే చాలా బాగుంటది. ఒక విషయం చెప్తాను, ఇరుకులో ఎలా ఉంటది? విశాలత అంటారు. మా ఇల్లు చూస్తే మా బిడ్డలైనా మా అక్కలనైనా నన్ను కూడా మా కుటుంబంలో చిన్న గదులు, కానీ ఆ ఇంట్లో మేము పడుకుంటే ఇరుకులో పడుకుంటే అదేంటి ప్రభు ఇలాంటి వాటిలో మేము పడుకుంటున్నాం, విశాలమైన ఇల్లు వచ్చు కదంటే. కానీ ఒక్క విషయం చెప్తాను, ఇరుకులోనే కలిసి మాట్లాడుకుంటున్నాం, ఇరుకులోనే కలిసి తింటున్నాం, ఇరుకులోనే అన్ని పనులు మేము చేసుకుంటాం. విశాలమైన ఇల్లు ఉందనుకోండి, ఆ అక్కలు ఒక పక్క వెళ్ళిపోతారు, లేదంటే నేను ఒక పక్క వెళ్ళిపోతాను, నా తల్లిదండ్రులు వేరే పక్క వెళ్ళిపోతారు. అప్పుడు వారిలో ఏమైనా భేదాలు వచ్చేస్తాయి, కక్షలు వచ్చేస్తాయి, రకరకాలుగా అయిపోతారు. కానీ ఇరుకులో ఏమి చూస్తున్నాం అంటే విశాలతను చూస్తున్నాం. ఒకరి పట్ల ఏమున్నది ప్రేమను వ్యక్తపరుచుకునే విధంగా చేయబడుతుంది. ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే నీ ఆశ భంగము కానేరదు. ఈ రోజు నీ రాత్రికాల సమయంలో నీ ఆశను భంగం కానివ్వకుండా ఒక 3 విషయాలు చెప్తా. ఏ విధంగా దేవుని నీ జీవితంలో తృప్తి లేని జీవితముగా జీవిస్తున్న నువ్వు, తృప్తికరంగా జీవిస్తున్న నువ్వు ఏ విధంగా దేవుడు తృప్తి కలిగిన జీవితంగా జీవించాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆశపడుతున్నాడో ఆ విషయాలు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. పిల్లల కీర్తన భాగము 121 కీర్తన 121 కీర్తన 1వ వచనం. ప్రియులరా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును చాలు. ప్రియులరా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈ రోజున కొండల తట్టు కన్నులు ఎత్తడం అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఆకాశం దగ్గర కొండలు ఉంటాయి కదా, ఆ కన్నులు ఎత్తు ఎలా చూస్తే మనకేమైనా కొమరిచ్చేస్తుందా? డబ్బులు మన అప్పులన్నీ తీరిపోతాయా? చదువులో మంచి విజయం వచ్చేస్తుందా? రాదు. కానీ ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు. ఇక్కడ అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, ఎక్కడి నుంచి వస్తుందో సహాయం కూడా ఎదురు చూస్తున్నానని అడుగుతున్నాడు. ఇందాక ఒక ఉపమానం చెప్పాను. తన జీవితంలో ఒక సమస్య ఎదురొచ్చింది, బాధ ఎదురొచ్చింది. ఆ సమస్య ఏ విధంగా తీర్చబడాలో అని మొదటి ప్రయత్నం ఏం చేస్తుందంటే యేసు వైపు చూస్తుంది. ఏం చేస్తుంది? యేసు వైపు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా యేసు ప్రభుని నువ్వు చూసినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు చాలా మంది ఎంతగానో ఒక సమస్య వచ్చింది, అప్పులు బాధ చేత నువ్వు సతమతం అవుతున్నావు. అందరి దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర కొన్ని అప్పు ఉంది, తీర్చడానికి మీరు డబ్బు సహాయం చేయండి చేతులు కట్టుకుని వారి దగ్గర నిలబడతాం. కానీ వారు సమాధానం ఇవ్వకుండా అలా ఉన్నారనుకోండి, ఎందుకు నా జీవితం వ్యర్థం, చనిపోతే బాగుంటది కదా, ఎందుకు నా జీవితం వ్యర్థం కదా, ఎందుకు నేను బ్రతికాను, ఒకరు కూడా సహాయం చేస్తున్నది ఏంటి నా జీవితము అని బాధపడుతున్న సమయాలు అనేకమైనవి ఉన్నాయి. నీలో కాదు నాలో కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు నా వైపు తిరగండి అంటున్నాడు. ఈరోజు చాలా మంది మీరు చాలా సమస్యలు వస్తే, బాధలు వస్తే, ఎంతగానో కష్టాలు వస్తే మొదటగా యేసు వైపు తిరగకుండా ఈ భూలోకం వైపు మనం అందరూ కూడా ఏం చేస్తున్నాం? తిరుగుతున్నాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు నా వైపు తిరగండి అంటున్నాడు. ఈరోజు చాలా మంది ఇరుకులో విశ్రాంతిని పొందాలంటే మనం అందరూ కూడా ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి వచ్చిన సహాయం అంటే 2వ లైన్ అంటున్నాడు కదా, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం గాక, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందని సహాయం కొరకు ఎదురు చూస్తే ఒరే బుద్ధి లేనిదానా ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర నుంచి వస్తుంది, నన్ను వెంబడించు అని దేవుడు చెప్తున్నాడు. ఇది రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా
సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, చదువులో మంచి విజయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, లేదా పనిలో మంచి విజయం చూడాలనుకుంటున్నారేమో, కష్టాలు పడిపోయి బాధలు పడిపోయి నా బ్రతుకు ఇంతేనని బాధపడుతున్నావేమో. ఈ రోజైనా నీ జీవితంలో యేసు వైపు తిరుగు. దేవుడు నీ జీవితంలో యేసు వైపు తిరిగితే ఆయన ఒక్కడే మనందరూ కూడా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీకు సహాయం కావాలా, బాధలు కావాలా, లేదంటే అన్నీ కూడా ఎంతగానో ఫెయిల్యూర్ చూడాలని ఆశపడుతున్నావా? ఎంతగానో దేవుడు మన జీవితంలో సంతోషంగా పెట్టాలని అనుకుంటాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? మనం తీసిన గోతులు మనమే పడిపోతున్నాం. అలాంటి బ్రతుకులు అయిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో మొదటి మాట నేను చెప్పే మాట ఏంటంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే మన జీవితంలో నీ ఆశ భంగము కానేరదు. రెండో విషయం చెప్తాను. ఇర్మియా 33:3 త్వరగా తీద్దాం. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. చాలు ప్రియులరా, ఈ రెండో మాటలో దేవుడు అద్భుతమైన మాట. చాలా మంది ఈ మాటకు ఒక పేరు ఉంటుంది, ఈ వచనానికి ఒక పేరు ఉంటుంది. ఆ యేసు ప్రభుతో మాట్లాడే కోడ్ అనమాట ఇది. ఏమిటంటే ఈనాటి కాలంలో అనేక మందికి ఫోన్లు ఉన్నాయి, అనేక మందికి సెల్ ఫోన్ తోటి ఈ రోజున నా తండ్రి గారు లేనొస్తే, నా దగ్గర లేకపోతే నేను వెంటనే నా తండ్రి గారికి ఏం చేస్తాను తెలుసా? ఫోన్ చేస్తాను. డాడీ గారు ఎక్కడ ఉన్నారు, నాన్నగారు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేస్తా. కానీ ఇక్కడ ఉన్న వారిలో మన కుటుంబీకులు అందరికి చేస్తున్నాం, కానీ యేసు మాకు ప్రతిరోజు మనం చేయగలుగుతున్నావా అంటే చేసే ఒకటే సూత్రం ఏంటి తెలుసా? 23:3 ఏమంటున్నాడు? నేను మొర్ర పెట్టినప్పుడు, చదవండి, పెట్టినప్పుడు నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. మొదటగా ఎవరిని మొర్ర పెట్టాలంటే యేసు ప్రభుని మొర్ర పెడితే ఆయన మనందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఉత్తరం ఇస్తారు. చాలా మంది ఈనాటి సమయంలో అనేకమైన కోళ్ళు వచ్చినాయండి. చాలా రకరకాలమైన కోళ్ళు. ఎంతగానో ఇక్కడ చెప్తున్న 23 అంటే మీ పిన్ నెంబర్ ఏంటని అడిగితే ఏమని చెప్పాలి? 23:3 మీరు ఎప్పుడు నేను అడిగినా కానీ ఏం చెప్పాలి? దేవుని ఫోన్ కాల్ ఏంటని అడిగితే 333. నాకు లక్కీ నెంబర్ అనమాట. 333 అంటే నాకు చాలా ఇష్టం. అందుకని దేవుడు ఎలా రాయించాడేమో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు అడిగినా ఏమని చెప్పాలంటే 333. ఏ వచనం అంటే ఇర్మియా అని చెప్పాలి. త్వరగా చెప్తే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ రోజున చాలా మంది కోడ్లు ఉన్నాయి. ఏమనంటే ఒక ప్రేమలకు ఒక కోడ్ ఉంది 143, లేదంటే భార్య భర్తలు కొన్ని కోడ్లు ఉన్నాయి, లేదంటే స్నేహితులు కొన్ని కోడ్లు ఉన్నాయి. కానీ ఈ కోడ్లన్నిటి కూడా భూలోకానికి సంబంధించింది, కానీ ఈ కోడు నీకును దేవునికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కదా హల్లెలూయా. ఈ కోడైతే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు సహాయం కోరినా కానీ ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు వెంటనే అడిగితే వెంటనే సమాధానం ఇస్తారు. ఈ రోజున అయ్యగారికి ఫోన్ చేస్తే ఒక దినాన్ని అయ్యగారు కొంచెం పనులని ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు అడిగిన వెంటనే కూడా ఏం చేస్తాడంటే ప్రతిస్పందన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ జీవితంలో ఎంతగానో సమస్యలు పొందుతున్నప్పుడు రెండోగా ఏమి చేసిందంటే యేసు ప్రభుకి తెలియచేయాలి బాధ అనుకున్నది. ఈరోజు నీ బాధ యేసు ప్రభు తెలుస్తుందా? నీ భర్తకు తెలుస్తుంది, నీ బిడ్డకు తెలుస్తుంది, లేదా నీ కుటుంబీకులకు తెలుస్తుంది, కానీ నీ బాధ ఎవరికి తెలియాలంటే దేవునికి తెలియాలి. వెంటనే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయే, బాధలు ఉన్నాయే, ఇబ్బందులు ఉన్నాయే, అవన్నీ తీర్చబడాలంటే యేసు వైపు మనం ఏం చేయాలి? ఆయనకు ఉత్తరం చేయాలి. మన అందరూ కూడా ఈనాటి కాలంలో ఫోన్లు వచ్చినాయి, ఆనాటి కాలంలో ఉత్తరాలు చెప్పుకునేవారు. ఈ రోజున అటువంటి ఉత్తరము ఎలాగైతే ఇద్దరు ప్రేమికులు ఉంటారో ఉత్తరం రాసుకుని ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకుంటారో, దూరంలో ఉంటే భార్య భర్తలకి యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటారో, అలాగే బంధువులకి దూరంగా ఉంటే యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటున్నారో, నీకున్న సమస్య, నీకున్న బాధ ఎవరితో పంచుకోవాలంటే ప్రభువు అయిన యేసు క్రీస్తుతో పంచుకోవాలి. దేవుడు నమ్మకం స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున
దేవుడు నీతో మాట్లాడుతున్న రెండో మాట ఏంటంటే, నువ్వు ఉత్తరము ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. ఈరోజు నీకున్న సమస్య నీ భర్త చెప్తే ఒకసారి నిన్ను హేళన చేయొచ్చు, లేదంటే నీ బట్టలు నిన్ను పట్టించుకోకపోవచ్చు, లేదంటే నీ బంధువులు ఉన్నారు నిన్ను లెక్క చేయకపోవచ్చు, లేదంటే ప్రార్థన చేసి ఒక్కరు లేకపోవచ్చు, కానీ నీ కొరకు ప్రతి దినము కన్నీటి విచ్చి ప్రార్థన చేసే వారు ఒక్కరున్నారు. ఎవరో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో బాధలో కూడా నేనున్నానని చెప్తున్నాడు. ఈ రోజున శోధంలో వెళ్ళిపోతుంటే ముందు నడు, వెనకాల నేను ఉంటాను. నీకు శోధన వస్తుందా, బాధ వస్తుందా, ఏ విధమైన బాధ చేత నువ్వు బాధపడుతున్నాయేమో, నేను అన్ని కూడా ఏం చేస్తున్నాను? చూస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున మనకి ఒక సమస్య వచ్చిందంటే ఎవరు పట్టించుకునే వారు ఉన్నారు, కానీ దేవుడు పట్టించుకోబోతున్నాడు. ఆ స్త్రీ తన జీవితంలో కూడా ఎంతగానో దేవునికి మొర్ర పెట్టుకుంది, దేవుడు ఉత్తరం దయచేశాడు. మూడవ విషయం నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్న పిల్లల కీర్తన భాగంలోనే అదే 103వ కీర్తన 2వ వచనం. పిల్లరా, కీర్తన 103, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువదు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. నేను 3వ మాటలో చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుని మనందరూ కూడా ఏం చేయాలంటే, నా ప్రాణముతో నీ ప్రాణంతో కూడా ఏం చేయాలి? ఆయనని సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. మొదటి మాటలో ఏమి నేర్చుకున్నాం తెలుసా? సహాయం కొరకు ఎదురు చూసింది. ఈరోజు కూడా నువ్వు కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? రెండోదిగా, ఎవరు నా సమస్యను పరిష్కారం చేస్తారని చూసింది. ఈరోజు నీ జీవితంలో కూడా నా సమస్య ఎవరు తీస్తుందని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావా? కానీ దేవుడు వల్లనే సహాయం కలుగుతుంది, దేవుడు వల్లనే నాకు ప్రతి స్పందన జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించింది. అలాగే నువ్వు కూడా ఎదురు చూస్తున్నావేమో. నువ్వు చేస్తున్న మేలులో దేవుడు ఏమంటున్నాడు? దేనిని మరువద్దు అంటున్నాడు. ఈ రోజున అనేకమైన సమస్యల్లో వచ్చినప్పుడు దేవుడు మేలు చేస్తుంటే ఆ మేలుకు ప్రతిఫలంగా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవునికి మహిమ చెల్లించలేకపోతున్నాం. చాలా మంది ఈరోజు నా సాక్షులు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఏమిటంటే, వారి శోధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎలా చేశాడు, కానీ దేవుడు నన్ను మాత్రం ఏం చేయలేదు, మర్చిపోలేదు తెలుసా అని గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో ఎంతో శోధన, ఎంతో బాధ, కానీ దేవుడు పెడుతున్నాడే, కానీ దేవుడు తీరుస్తున్నాడు కదా. దానికి బదులుగా దేవుడు మనకి ఆస్తిని అడుగుతలేదు, అంతస్తుని అడుగుతలేదు, నీకున్నదంతా ఇచ్చేయమని అడుగుతలేదు. నీకున్నది ఏదైనా నా దగ్గర తీసుకొచ్చే, అయ్యగారికి ఇచ్చే, లేదంటే ప్రతిదీ కూడా నాకు సమర్పించని అడుగుతలేదు, కానీ నన్ను మరిచిపోవద్దని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాటల్లో మనం గమనించవలసింది ఏంటంటే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీ ప్రాణంతో కూడా నేను చెప్పుకోవాలంటే యెహోవాను సన్నుతించాలి, యెహోవాను సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని మొర్రపెట్టావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. చాలా మంది పూర్వ స్థితిని మర్చిపోతున్నారు. చాలా మంది కొంచెం ఎంతగానో హోదా వస్తే పూర్వ స్థితిని మర్చిపోయి గర్వము, ఎంతగానో ద్వేషాలు, ఎంతగానో అప్పటి వరకు కలిసి తిరిగిన వ్యక్తులే దూరం పెట్టి స్థితిలోకి వచ్చింది. ఎందుకు తెలుసా? వారిలో నా గర్వాన్ని బట్టి. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు అలాంటి గర్వం కూడా ఉండకూడదు. దేవుడు ఏ స్థితిలో నిన్ను నడిపించాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది పూర్వస్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ముందున్నదే మూలనాలు ముచ్చట అనుకుంటున్నాం, కానీ దేవుడు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజున నీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులు మనం ఏం చేయగలి అంటే, మనము మన జీవితంలో దేనిని మరువకుండా దేవునికి ప్రతి దినము కూడా ప్రార్థన చెయ్యాలి. ఈ రోజున ఇందాక చెప్పాను కదా, ఒక స్త్రీ తన జీవితంలో ఏ విధంగా శోధన పొందిందో అది ఇప్పుడు చెప్తాను. అసలైన ఉపమానం ఇప్పుడు చెప్తున్నా. ఆ స్త్రీ 2 పిల్లలు, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ.
భర్త ఏమో పెద్ద త్రాగిపోతూ, కుటుంబంలో వ్యాపారం చేస్తున్నాడు, కానీ చేసిన వ్యాపారం అంతా కూడా త్రాగుడి ఖర్చు పెట్టేవాడు. ఖర్చు పెడుతున్న సమయంలో 2 పిల్లలు, చంటి పిల్లలు, 3-4 సంవత్సరాలు ఉన్న పిల్లలు అటువైపు పక్కన వేసుకుని ఇంటిని ఒక పోషిస్తూ వచ్చేది. పిల్లల ఈ స్త్రీ పోషిస్తున్న సమయంలో ఈ త్రాగుడికి బానిసైన ఈ యజమాని ఏమయ్యాడంటే ఒక దినాన్ని హఠాత్తుగా ఏమయ్యాడంటే మరణించిన తర్వాత ఆ కుటుంబము ఎలా అయిపోయిందంటే చాలా చెదురైపోయింది. ఎటు కానీ పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఎవరు నాకు సహాయం చేస్తారని ఎదురు చూసింది, కానీ ఎంతగానో బాధపడుతూ అలాగే 2 బిడ్డల్ని పోషిస్తూ వచ్చింది. ఒకరోజు ఏమి జరిగిందంటే ఆ ఇంటికి 3 కూడా చీకటి గదుల్లో కూర్చుంటే ఒకరు తలుపు కొడుతున్నారంట. టింగ్ 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 అని తలుపు కొడుతుంటే ఎవరని చెప్పేసి 2 పిల్లలు, నాన్న ఇక్కడే ఉండండి, కదలకండి అని చెప్పేసి ఈమె లేచి బయటకు వచ్చి తలుపు తీసిన వెంటనే తీస్తే, ఏరి మీ ఆయన నాకు 10 లక్షలు అప్పు తీసుకున్నాడు, 10 లక్షలు అప్పు తీసుకుని నాకు డబ్బులు చెల్లించలేదని చెప్తున్నాడు. ఏంటి, మా ఆయనే 10 లక్షలు అప్పు తీసుకున్నాడా? అది చెప్పాడు, నాకు తీరిస్తేనని చెప్పాడు, అప్పు తీర్చేస్తానని చెప్పాడు, కానీ ఎలాగ మళ్ళీ 10 లక్షలు ఉన్నాయని చెప్తున్నాడు అని చెప్తే, పాపం ఈ స్త్రీ చాలా అమాయకురాలు, ఏమీ తెలియని అమాయకురాలు, చదువు రాదు ఏమీ రాదు అమాయకురాలు అన్నమాట. ఒక ఆట ఆడేసుకుందామని చెప్పేసి ఈ అధికారి ఏం చేశాడంటే, వీడు ఎలాగో చనిపోయాడు, అది తనకు చెప్పే ఉండడు కాబట్టి ఈవిని ఒక ఆట ఆడేసుకుందామని చెప్పేసి ఆడడం ప్రారంభించాడు. ఆ 10 లక్షలైనా కట్టు, లేదంటే ఇంటినైనా ఖాళీ చేసినా వెళ్ళిపో అని అన్నాడు. వెంటనే అయ్యగారు 2 బిడ్డలు, 3-4 సంవత్సరాల పిల్లలు, ఎక్కడికి వెళ్ళిపోవాలి నాకు తెలియదు, నాకు ఒకే ఒక్క ఆధారం, ఈ ఇల్లు ఒకటే నాకు ఆధారము, కాబట్టి ఒక్క 10 రోజుల సమయం ఇవ్వండి అయ్యగారు అని చెప్పేసి అన్నది. అని నేను వెంటనే ఏం చేసింది తెలుసా, మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, ప్రభువా కన్నీరు కాచెడుతుంది, నాకు తెలియదు ప్రభువా, మా ఆయన అన్నాడు, చనిపోయే ముందు అన్నాడు అప్పు తీర్చేస్తాను అని చెప్పాడు, ఈ అధికారి వచ్చి అప్పు తీర్చలేదని చెప్తున్నాడు, నువ్వు సహాయం చేయి ప్రభువా, నాకు ఉత్తరం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్న వెంటనే దేవుడు తన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 2వ రోజు కూడా అయిపోయింది, 3వ రోజు కూడా అయిపోయింది, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, ఇంకా 2 రోజులు ఉంది. అధికారి మళ్ళీ వచ్చి తలుపు తట్టాడు. మా దొరకలేదని నాకు తెలుసు, నువ్వు కట్టలు ఇవ్వండి నాకు తెలుసు, వెళ్ళిపో అమ్మా అనేసి అన్నాడు. అంటే అధికారితో, సార్ ఇంకో 2 రోజుల సమయం ఉంది కదా, ఈ 2 రోజులు నీకు ఏదో విధంగా నేను చేస్తాను అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు అని చెప్పి బతిమాలుకుంది. పోలే ఈ 2 రోజులు ఏం చేస్తావు అని చెప్పేసి, రేపు వచ్చేసి నేను ఈ సామాన్ని బయట పంపించేస్తాను అని చెప్పేసి గర్వంగా వెళ్ళిపోయాడు. కానీ ఈమె అప్పటి వరకు ప్రార్థన చేసింది, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేసింది. ఆ 2 రోజులు కూడా పట్టుదలతో ప్రార్థన చేసింది. 9వ రోజు కూడా అయిపోయింది. ఆఖరిగా 10వ రోజు వచ్చేసింది. 10వ రోజు వచ్చేస్తే కరెక్ట్గా ప్రార్థనలో ఉంది. తలుపు తడుతుంటే వెళ్ళి చూశాడు. ఈ ఆమె చూస్తే అధికారి వచ్చేసాడు. దీని దగ్గర ఏ ఆధారం లేదు, డబ్బులు ఇవ్వలేదు. కానీ 10వ రోజు అయ్యగారు అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏం తెలియదు కదా, వెళ్ళిపో అని చెప్పేసి అని చెప్తుంటే, అయ్యగారు ఇంకొక 5 నిమిషాలు సమయం ఇవ్వండి అయ్యగారు, ఒక 5 నిమిషాలు. ఏమా ఇన్ని 10 రోజులు ఇచ్చాను, 5 నిమిషాలు ఏం చేస్తావా అని చెప్పేసి అడిగితే, అయ్యగారు ఒక 5 నిమిషాలు నీకు ఇచ్చేస్తానండి, ఆ రిసిప్ట్ అయినా చూసాను ఇచ్చేస్తానని చెప్పేసి చెబితే, వెంటనే అధికారిని బయట పెట్టేసి ఏం చేసింది తెలుసా, లోపల గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ఏం చేసింది? ప్రార్థన చేసింది. వెంటనే ఆ కుమార్తె భార్య, ఆ స్త్రీ కూడా ఏం చేసిందంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. తనకి ఒక 2 సంవత్సరాలు బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఏం చేస్తాడంటే నాలక అమాయకుడు, ఏం చేస్తాడో వాడికి తెలియదు. చిందర విందరగా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆడికి చిన్న పిల్లాడు కదా,
చిన్న చిన్నవి చూస్తే ఆకర్షించి పడిపోతారు కదా. అలాగే ఆ సీతాకోక చిలుక పట్టుకోవాలని ఏమయ్యాడు, ఆశపడ్డాడు. ఆ సీతాకోక ఎవరికైనా అందుతుందా? అంకదు. ఆ సీతాకోక చిలుక కొరకు పట్టుకుంటున్నాడు, ఎగురుతున్నాడు. అంకు అంకు అని చెప్పేసి పట్టుకుంటే అంకుతాడు సీతాకోక చిలుక. అంతకపోతే అలాగా అమ్మాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్క దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీతాకోక చిలుకను పట్టుకుందామని అనుకుంటున్నాడు. అవలేదు. ఇంకా అక్కడ ఒక పాతబడిన గడెన్స్ అక్కడ ఉందన్నమాట. ఆ గడెన్స్ అక్కడ ఉంటే అక్కడ కొన్ని పేపర్లు అక్కడ ఉన్నాయి, బుక్స్ రకరకాల వాటి అన్ని అక్కడ ఉంటే, ఈ కుమారుడు కొంచెం ఎత్తులో ఉంది కదా గడెన్స్, పొట్టోడు జక్కేలాగా పొట్టుడు అనమాట. ఏమిప్పుడంటే వెంటనే ఇక్కడ కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీ ఎక్కి టెప్పామని పట్టుకోబోయి ఆ పట్టుకోబోతున్న అక్కడ ఉన్న కాగితాలన్నిటి కూడా, బుక్స్ అన్నిటి కూడా ఏమైపోయింటే కింద పడిపోయినాయి. పడిపోతే ఏమి జరిగిందో తెలుసా? అమ్మ లేచి, ఒరే బయట చూస్తేనేమో అప్పు తీర్చలేదని చెప్తున్నారా, ఇప్పుడు నువ్వేమో ఇలాగా ఇటువంటి పరిస్థితులు నన్నెందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు బాబు అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? సర్దుకుంటుంది. అమ్మా బయట ఉన్న అధికారి అయిపోయింది సమయం రా అంటే, అయ్యారు వచ్చేస్తుందని చెప్పేసి ఈ పుస్తకాలు సర్దుకుంది. ఒరే ఒరే అయిపోయింది టైము, ఒరే స్లిప్ అయినా ఇవ్వాలరా అన్నట్టు. ఎలాగరా అంటే ఆ కాగితాలు అన్నిటి కూడా పైన పెడుతుంటే దొరికిందండి ఆ స్లిప్. ఆ బుక్ లోపల ఉండి ఆ కాగితం కట్టిన రసీదు ఉంది. వెంటనే ఆ రసీదు చూసిన వెంటనే, దేవా నీకు స్తోత్రాలయ్య అని చెప్పేసి వెంటనే అప్పటి వరకు బాధలో ఉన్న వ్యక్తి, అప్పటి వరకు శోధనలో ఉన్న వ్యక్తి వెంటనే ఆ రసీదు చూసిన వెంటనే ఎక్కడ లేని ఆనందము తన జీవితంలో వచ్చేసి, అయ్యారు ఇదిగోండి మీరు అడిగిన 10 లక్షలుగా కట్టిన రసీదైనా ఇమ్మన్నారు కదా, ఇదిగోండి అయ్యారని సంతోషంగా చెప్పింది. దేవుని నామానికి హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని ఏ మేలు చేస్తని బాధపడుతున్నావా? కానీ తన జీవితంలో ఏం జరిగింది? ఆఖరికి ఏమీ లేదు అన్న సమయంలో దేవుడు చివరి నిమిషంలో ఆ సీతాకోక చిలుక ద్వారా తన జీవితంలో గొప్ప కార్యం జరిగింది. నీ జీవితంలో కూడా ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఆమె ఇచ్చేసిన వెంటనే ఏం చేసింది తెలుసా? చేసి అయ్యో అయిపోయింది కదా అని చెప్పేసి కోరుకోలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఏం చేసింది? మోకరించి ప్రార్థన చేసుకుంది. ప్రభువా ఈ పేద స్థితిలో నన్ను, నాకు జ్ఞానం లేని నన్ను దీవించి ఆస్వాదించి ఆ రసీదు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభుని తన ప్రాణంతో దేవునికి ఏం చేస్తుంది? కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఇక్కడ 2 వచ్చిన కూడా ఏముంది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు. ఆమె ఏం చేసింది? మర్చిపోకుండా దేవునికి మహిమ చెల్లించింది. ఈరోజు కూడా నీ జీవితంలో కూడా శోధన పొందుతున్నావా? బాధలు పొందుతున్నావా? ఇబ్బందులు పొందుతున్నావా? అవన్నీ తీర్చబడాలంటే నువ్వు ఏవైతే ఆశపడుతున్నావో ఆ ఆశ ఎవరికి తెలియజేయబడాలి? మొదటిగా దేవునికి తెలియజేయబడాలి. ఏమి నేర్చుకున్న సామెతల గ్రంథంలో నీ ఆశ భంగము కానేరదు అని నేర్చుకున్నా. కానీ తన జీవితంలో ఆయన అనుకున్నది జరిగిందా? జరగలేదా? జరిగింది. ఈ దేవుడు నిమిషంలో దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు కూడా అటు విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నేను ఈ అంశానికి పేరు ఏం పెట్టండి? తృప్తి కలిగిన దేవుడు. తన జీవితంలో తృప్తి కలిగిన జీవితం ఎవరికి ఇచ్చారు? ఆమెకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ వాక్యాల ద్వారా నువ్వు ఇక్కడ ఎలా అవ్వాలంటే తృప్తి పడిన జీవితంగా జీవించాలి. తృప్తి కలిగిన జీవితము దేవుడు తనకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితం కూడా ఇవ్వబోతున్నాడు. ఏవైతే ఆశలు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో ఎవరికి మొరపెట్టాలి? దేవుని మొరపెట్టాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మొరపెడతారా? చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగుతారా? నాకున్న ఈ సమస్యలు ప్రభువా, నాకున్న ఈ బాధలు ప్రభువా తీర్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టతే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈరోజు ఏవైతే నీ కోరికలు ఉన్నాయో, శ్వాసలు గతించిపోతున్నాయి,
వారాలు గతించిపోతున్నాయి, నెలలు గతించకపోతున్నాయి. కానీ నీ ఆశ తీర్చబడతలేదేమో, నీ ఆశ అలాగే ఆశగా మిగిలిపోతున్నాయేమో. కానీ దేవునికి సమర్పించవలసిన మొదటిది ఏంటంటే సహాయం కొరకు ఎదురు వైపు చూడాలి. రెండోది ఉత్తరము చేయాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు అప్పుడు అంటున్నాడు, తృప్తి కలిగిన దేవుడు, తృప్తి కలిగించిన దేవుడు. ఈ రోజు దేవుడు నిన్ను తృప్తిగా జీవించాలని ఆశపడుతున్నాడు, తృప్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున మనమే మన స్థితిలో తృప్తి లేని జీవితంగా జీవిస్తున్నామేమో. ఉన్న దాంట్లో సమృద్ధిగా జీవితం మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది అంటున్నాడు, తృప్తి లేని జీవితము శాపకరము అంటున్నాడు. ఈరోజు నువ్వు తృప్తి లేని కరంగా జీవితే అది శాపకరము, నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబాన్ని అంతటికి కూడా శాపకరం. కాబట్టి ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి, ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోవాలి, ఉన్న దాంట్లోనే ఏ విధంగా అది సమకూర్చుకోవాలో నేర్చుకుంటేనే గొప్ప విజయాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఉన్న దాంట్లోని ప్రభువా ఈ జ్ఞానంతో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, నువ్వు నాకు సహాయం దయచే ప్రభువా అని దేవుని అడిగితే దేవుడు మనందరూ కూడా సహాయం చేస్తాడు. కొంతమంది పనులకు వెళ్తున్నారు, ప్రభువా నేను పనికి వెళ్తున్నాను నాకు సహాయం చేయవు ప్రభు అంటే దేవుడు మనందరి జీవితంలో సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా అందరి జీవితంలో ఒక విషయాన్ని మాకు నేర్పించావు. నీ ఆశ భంగము కాలేనదు అంటున్నాం. ఈరోజు మేమేమైతే ఆశపడుతున్నామో, ఏవైతే ఆశల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నావో, ఈరోజు నా స్త్రీ తన జీవితంలో కూడా ఏ విధంగా తృప్తిపరిచేవో అదే విధంగా మా అందరి జీవితాల్లో తృప్తిపరిచి నడిపించండి. మొదటిగా ప్రభువా, మేము ఏ విధంగా మా ఆశను భంగం కారేదంటే మొట్టది ప్రభువా సహాయం కొరకు ఎదురు చూడాలి. ఇహలోకమైన సహాయాలు కాకుండా నీ సహాయం మేము కోరుకునేలాగా. అలాగనే ప్రభు రెండోదిగా ప్రభువా, నువ్వు మా జీవితంలో ఒక ఉత్తరంలాగా తయారు చేయాలని చెప్తున్నావు ప్రభువా. మేము మా జీవితంలో గొప్ప కార్యం ఆశ్చర్యకార్యం చూసేలాగా సహాయం చేయండి ప్రభువా. ప్రభు మూడవదిగా ప్రభువా, మేలు చేసిన వెంటనే దానిని ప్రభువా మర్చిపోకూడదు అని చెప్తున్నావు. నువ్వు ఎంతగానో మర్చిపోకుండా నువ్వు సహాయం చేస్తావు. అలాగే మేము కూడా మేలు పొందిన తర్వాత దాన్ని విడిచిపెట్టడం కాదు ప్రభువా, కానీ అది ఏ విధంగా మాకు సహాయం చేస్తావో అది దాని కృతజ్ఞతలుగా మేము జ్ఞాపకం చేసుకుని వాటి కొరకు మేము ప్రార్థన చేసే బిడ్డలకు మమ్మల్ని అందరూ తయారు చేసి నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ నవంబర్ ఆఖరి ఆదివారము ప్రభువా, ఎందుకైతే మా బిడ్డలో ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తావో అని ఈ మాటలు ఎందుకైతే బయలుపరుచున్నావో నాకు తెలియదు. కానీ ప్రభువా, ఇంకా చాలా మంది జీవితంలో ఆశపడుతున్నారేమో, వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచండి. అలాగే ప్రభువా, ఎంతగా తృప్తి కలిగిన జీవించాలని చెప్తున్నావు, అవన్నీ వారి జీవితంలో ఫలించి అభివృద్ధిగా మార్చండి. ఈ దేన త్యాగుని ఎత్తు పట్టుకున్నందుకు వందనాలు. విన్న వాటిని విడిచిపెట్టుకున్నారు, హృదయం అనే పలక మీద రాసుకుంటూ నీ రాజ్యం వచ్చే వరకు ఈ మాటలు నెమరు వేసుకుంటూ నీ నామను మహిమకరంగా దీవెనకరంగా నడిపించండి. విన్న వారికి నీ ఎంతగానో ఈ మాటలు ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించి ప్రవీమించమంటూ యేసు నామములో నడుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా వాక్యం విన్నాం. మీ అందరికీ మా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో